హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్టీ టైమ్స్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆధార్ కార్డు ఎవరైతే కలిగి ఉన్నారో వీరందరికీ సంబంధించి ప్రభుత్వం అయితే అదిరిపోయేటటువంటి శుభవార్త అయితే ప్రకటించారు. అయితే ప్రభుత్వం ప్రకటించినటువంటి ఆ శుభవార్త ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. అయితే దీనికి సంబంధించి డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ కూడా ప్రొవైడ్ చేస్తున్నానండి. ఆ లింక్ ద్వారా కూడా మీరు చేసుకోవచ్చు. సో మీరు ఏమేమి చేసుకోవాలి ఏంటనేది మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆధార్ కార్డు ఎవరైతే కలిగి ఉన్నారో వీరందరికీ సంబంధించి మన యొక్క కేంద్ర ప్రభుత్వం అయితే ఈ శుభవార్త అయితే ప్రకటించారు. అయితే ఆధార్ కార్డు ఎవరైతే ఇంకా 10 సంవత్సరాలు గడిచి కూడా అప్డేషన్ అనేది చేసుకొని వారు ఉంటారో అలాంటి వాళ్ళు అప్డేషన్ అనేది చేసుకోవడానికి కూడా అయితే మనకు గడువు అయితే పొడిగించారు. ఆధార్ కార్డు అప్డేషన్ చేసుకోవాలంటే తప్పనిసరిగా డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ ద్వారా కూడా మీరు వెళ్ళి మీ యొక్క మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేసి మీరు అక్కడ వచ్చినటువంటి ఓటీపీ అనేది ఎంటర్ చేస్తే కనుక మీకు అప్డేషన్ అయితే అవుతుంది. ఒకవేళ మీకు తెలియకపోతే కనుక మీరు మీ సేవా సెంటర్స్కి అయితే వెళ్ళి మీరు అప్డేషన్ అయితే చేసుకోండి. అలాగే ఆధార్ కార్డుకి సంబంధించి ఎవరైనా కొంతమంది ఏంటంటే బై మిస్టేక్గా పేర్లు కానివ్వచ్చు, డేట్ ఆఫ్ బర్త్ కానివ్వచ్చు, అడ్రస్ కానివ్వచ్చు రాంగ్గా మీరు సబ్మిట్ చేసి ఉంటారు. సో అలాంటి వాళ్ళు ఎవరైనా కరెక్షన్ చేసుకోవాలన్నా కానీ మీరు మీ యొక్క ఆధార్ కార్డులో మీ యొక్క పేరు కానివ్వచ్చు, డేట్ ఆఫ్ బర్త్ కానివ్వచ్చు, అలాగే మీ యొక్క ఏదైనా డీటెయిల్స్ ఏదైనా ఉంటే కనుక కరెక్షన్ చేసుకోవాలంటే కూడా మీరైతే చేసుకోవచ్చండి. సో దీనికి సంబంధించి కూడా డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంది. సో ఆ లింక్ ద్వారా కూడా మీరు చేసుకోవచ్చు. ఒకవేళ తెలియకపోతే కనుక మీ సేవా సెంటర్స్కి వెళ్ళి అక్కడైతే మీరు చేసుకోవచ్చండి. సో అయితే దీనికి సంబంధించి గడువు అయితే పెంచారు. సో ఆధార్ కార్డులు ఉన్న వారందరూ ప్రతి ఒక్కరూ మీరు తప్పనిసరిగా ఇదైతే అప్డేషన్ చేసుకోండి. అలాగే మీకు 5 సంవత్సరాల లోపల కాకుండా 6th ఇయర్ కనుక అంటే 6వ సంవత్సరం ఉంటే కనుక మీ పిల్లలకు తప్పనిసరిగా మీరు ఆధార్కి సంబంధించి కూడా అప్డేషన్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. వారికి ఆధార్ కార్డు అనేది వస్తుంది. సో తప్పనిసరిగా ఇవైతే మీరు చేసుకుంటే కనుక మీ యొక్క ఆధార్కి సంబంధించి సేఫ్గా అయితే ఉంటుంది. లేదంటే కనుక మీ యొక్క ఆధార్ కార్డు అనేది పనిచేయకపోవడం కూడా అయితే జరుగుతుందండి. సో ఇదంటే ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.